ఇక తాజా అంశాన్ని చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్ దాఖలు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లో మొత్తం 23 మందిపై అభియోగాలు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఛార్జిషీట్లో A11 గా ఉన్న అల్లు అర్జున్ 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు. తొక్కిసలాట కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ పేరు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసుల ఛార్జిషీట్ కు సంబంధించి వివరాలేంటి? పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆ రోజు ప్రీమియర్ షో వేసిన సందర్భంగా సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉన్నటువంటి సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించి అందులో ఒక మహిళ చనిపోగా మరొక బాలుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికి కూడా చికిత్స పొందుతూనే ఉన్నారు. సో ఈ ఘటనకు సంబంధించి అప్పుడు కేసు నమోదు చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు ఇందులో భాగంగా దర్యాప్తు చేసి మొత్తం 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2 రోజుల క్రితం ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. ఇందులో ప్రధానంగా అప్పుడు అల్లు అర్జున్ రావడం, అల్లు అర్జున్ థియేటర్ లో సినిమా చూసేందుకు, ప్రీమియర్ షో చూసేందుకు ఆయన రావడం, ఈ క్రమంలో ఒకసారిగా అభిమానులంతా కూడా ఎగపడడం, తొక్కిసలాట జరగడంతో అప్పుడు పోలీసులు అదుపు చేయలేక తీవ్ర తొక్కిసలాట జరిగి అందులో ఈ ఘటన చోటు చేసుకుంది. సో దీనిలో భాగంగా ఇందుకు కారణమైనటువంటి అప్పుడు థియేటర్ యాజమాన్యం తో పాటుగా పలువురిపై కేసులు నమోదు చేశారు. అందులో అల్లు అర్జున్ కూడా నమోదు చేశారు. ప్రస్తుతం దీని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దాంట్లో A11 గా అల్లు అర్జున్ ని అందులో పొందుపరిచారు. అయితే అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది సహా మొత్తం 8 మంది ఈ ఛార్జ్ షీట్ లో సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంలో తొక్కిసలాట జరిగినట్టుగా నిర్ధారించారు. సో ఈ కేసులో అల్లు అర్జున్ సహా వారి సహాయ సిబ్బంది, ఇతర సిబ్బంది మొత్తం అల్లు అర్జున్ కు సంబంధించి 8 మందిని ఇందులో వాళ్ళని విచారించారు. దీంతో ఐ విట్నెస్ 4 విచారించారు. సో ఇందులో ఐ విట్నెస్ 4 పెట్టారు. సో అందులో పోలీసులు కూడా ఉన్నారు. ఆ రోజు ఘటన జరిగిన టైంలో పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి సో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీన్ని నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీని మీద త్వరలో ట్రయల్ జరగనుంది. ట్రయల్ భాగంగా కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం విచారణ జరిపిన తర్వాత నిందితులకు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ మృతి చెందడం, బాలుడు ఇప్పటికి కూడా తీవ్రంగా గాయపడి కోలుకోలేకపోవడం, ఇవన్నీ ఘటనకి నిందితులంతా కారణమని పోలీసులు విచారణ చేసి నిర్ధారించారు. కాబట్టి ఈ కేసులో ప్రస్తుతం ఛార్జ్ షీట్ దాఖలు చేసి దాని ట్రయల్లో కనుక కోర్టులో విచారణ జరిగిన తర్వాత నిందితులకి శిక్ష వేస్తే ఆ శిక్షణ బట్టిగా వాళ్ళపై ఈ వేసినటువంటి శిక్షణ అనుగుణంగా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే 2 రోజుల క్రితం దీని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీన్ని త్వరలో కోర్టులో ట్రయల్ కొనసాగనుంది.